నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో సంచలనం చోటు చేసుకుంది. నిత్యం భక్తులతో కిటకిటలాడే ఆ పవిత్ర క్షేత్రంలో అపవిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ భద్రతా వలయాన్ని ఛేదించి మహంకాళి అమ్మవారి ఉపాలయంలోకి ప్రవేశించారు. అమ్మవారి వెండి కిరీటాన్ని దొంగిలించి హుండీని పగలగొట్టి నగదుని ఎత్తుకెళ్లడం భక్తులను దిగ్భ్రాంతికి గురిచేసింది. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. తెల్లవారుజామున పూజలు చేసేందుకు అర్చకులు ఆలయానికి చేరుకున్నప్పుడు తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గమనించి షాక్కు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. ఆలయ ప్రాంగణంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. ముఖానికి కర్చీఫ్ కట్టుకున్న ఇద్దరు వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లు స్పష్టంగా రికార్డైంది. వీరిలో ఒకరు దొంగతనానికి కావలసిన పనిముట్లను వెంట తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. మహంకాళి ఉపాలయం వెలుపల హుండీని పగలగొట్టిన దుండగులు లోపల ఉన్న నగదును దోచుకుని హుండీని ఖాళీగా పడేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు క్లూస్ టీంను రంగంలోకి దించారు. వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించే పనిలో ఉన్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. భద్రతా సిబ్బంది విధుల్లో ఉండగానే ఇంతటి భారీ చోరీ ఎలా జరిగిందనే కోణంలో విచారణ తీవ్రతరం చేశారు. బాసర ఆలయంలో చోరీ జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగి భక్తులను ఆందోళనకు గురిచేశాయి. ప్రతి ఏటా సుమారు 20 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఆలయానికి కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన క్షేత్రంలో కనీస భద్రత లేకపోవడంపై భక్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిరంతరం భక్తుల రద్దీ ఉండే ఆలయంలో దొంగలు సులభంగా లోపలికి వచ్చి గర్భాలయం వరకు వెళ్లడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని భక్తులు విమర్శిస్తున్నారు. అత్యంత పటిష్టమైన నిఘా, అత్యాధునిక సాంకేతికతతో కూడిన భద్రతా వ్యవస్థను వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రాత్రి వేళల్లో ఆలయ ప్రాంగణంలో నిరంతర గస్తీని పెంచాలని, అపరిచిత వ్యక్తులు కదలికలపై నిఘా ఉంచాలని సూచిస్తున్నారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ దోషులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో జరిగిన దొంగతనం కేసులో నిందితులను పట్టుకున్న పోలీసులు ఇప్పుడు ఈ కేసును ఎంత వేగంగా ఛేదిస్తారన్నది కూడా వేచి చూడాలి. ప్రస్తుతం ఆలయ పరిసరాల్లో పోలీసులు పహారా పెంచారు. ఈ దొంగతనం ఘటన బాసర ఆలయ భద్రతపై పెద్ద చర్చకు దారితీసింది. ఆలయ పవిత్రతను కాపాడే బాధ్యత తీసుకున్న అధికారులు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై స్పందించాల్సి ఉంది.